ఈ జలకన్య మొదటిసారిగా భూమి మీదికి వస్తుంది. ఇంతలో ఈమె సముద్రపు ఒడ్డున ఒక కుర్రాడు పడి ఉండటాన్ని చూస్తుంది. వెంటనే ఈమె ఆ కుర్రాడిని కాపాడదాం అని నోటిలో నోర్పెట్టి ఊపిరి ఇస్తుంది. అయినా లేవట్లేదని ఈ జలకన్య తన మాయావజ్రం ఈ కుర్రాడి శరీరంలోకి పంపిస్తుంది. అలాగే ఇతడి ఛాతీమీద గుద్దుతూ ఉంటుంది. ఇంతలో ఈ కుర్రాడికి ఒక్కసారిగా మెలకువ వస్తుంది. అప్పుడు జలకన్య ఇతడిని కొట్టి ఒక్కసారిగా సముద్రంలోకి దూకి పారిపోతుంది. అయితే సముద్రంలో ఉన్న జలకన్యల మహారాణి ఈ జలకన్య తన మాయావజ్రాన్ని భూలోకంలో వదిలివచ్చిందని సముద్రం నుండి బహిష్కరిస్తుంది. దీనితో ఈమె మళ్లీ మానవలోకానికి వస్తుంది. మానవరూపంలో ఉండటం వలన ఈమెకి ఎలాంటి శక్తులు ఉండవు. దీనితో ఈమె ఆ కుర్రాడిని కనిపెట్టి తన మాయావజ్రం తీసుకుని మళ్లీ సముద్రంలోకి వెళ్ళాలి అని అనుకుంటుంది. అయితే ఈమె ఆ కుర్రాడిని వెతుకుంటూ చూసుకోకుండా మగవాళ్ల బాత్రూంలోకి వెళ్తుంది. దీనితో ఈమెను సెక్యూరిటీ వాళ్లు వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి కాపాడండి అంటూ పరిగెడుతూ ఉంటుంది. అయితే ఈ కుర్రాడిలో ఈ అమ్మాయి మాయావజ్రం ఉండటం వలన ఇతడు ఒక్కసారిగా మాయమయి ఈ జలకన్య ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు జలకన్య వచ్చి ఇతడిని గుద్దేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను పక్కకి లాగి నువ్వు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి తన మాయావజ్రం కోసం వెతకగా అది ఇతడి గుండెలో ఉండి బయటికి వచ్చేలా ఉండదు. వెంటనే ఈ కుర్రాడు సెక్యూరిటీని పిలిచి ఈ అమ్మాయిని బయటికి గెంటేపిస్తాడు. అప్పుడు ఈమె బాధతో బయట నడుస్తూ ఉండగా ఈమెకి ఒక సముద్ర తాబేలు కనపడుతుంది. అప్పుడు జలకన్య తన సమస్యను ఆ తాబేలుతో చెప్పగా ఆ తాబేలు ముందు నువ్వు ఆ కుర్రాడి మనసులో ప్రేమ సంపాదించు, ఆ తర్వాత నీ మాయావజ్రం దానంతటా అదే నీ దగ్గరికి వస్తుందని చెప్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.